హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంటలు. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. చూడండి ఎంత బాగా ఉందో అసలు. సో ముందుగా 3/4 kg చికెన్ని బాగా కడిగి పెట్టుకోండి. సో చికెన్ని మ్యారినేట్ చేయడానికి మనం అందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నాకు స్పైసీగా తినడం ఇష్టం, మీరు మీకు తగినంత కారం వేసుకోండి. కారం అనేది వేసేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది వేసుకున్నాక మనం దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ వేసాక దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసాక 1 కప్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక ఒక 1/2 లెమన్ తీసుకొని అందులో పిండాలి. దాని తర్వాత అదంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఈ మిక్చర్ అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. దాని తర్వాత ఈ ముక్కలన్నిటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కాసేపు వరకు పక్కన పెట్టేయాలి. దాని తర్వాత ఒక 3 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని అందులో దాల్చిన చెక్క, కాస్త సాజీరాని యాడ్ చేసుకొని బిర్యానీ ఆకుల్ని, పువ్వుల్ని, లవంగాలను మరియు ఇలాచీలను అందులో వేసుకోండి. దాంట్లోకి కాస్త బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని
దాని తర్వాత ఇందులోకి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. నూనె యాడ్ చేయడం ద్వారా అన్నం అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. అవన్నీ వేసాక దాన్ని ఒక అర్ధగంట వరకు నానబెట్టుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలు అనేటివి ఫ్రై చేయడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని 2 పావులు నూనె వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఉల్లిపాయలను చేత్తో వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి వేసుకున్నాక అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండండి. ఉల్లిపాయలను బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. మూత తీసాక నెక్స్ట్ మొత్తం కలుపుతూనే ఉండాలి. మూతతో ఇక మనకు పని లేదు. ఉల్లిపాయలు అనేవి ఇలా దగ్గరికి అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే గిన్నెలో ఒక పావు వరకు నూనె యాడ్ చేసుకొని బియ్యంలో వేసినట్టుగానే ఆ స్పైసెస్ ఇందులో వేయాలి.
అవన్నిటిని బాగా కలిపి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేయాలి. వేశాక ఆ చికెన్ని బాగా కలపాలి. దాని తర్వాత ముక్కలన్నిటిని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మూత పెట్టాలి. చికెన్ కుక్ అయ్యే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వండుకోవాలి. చికెన్ అనేది కొద్దిగా కుక్ అయినప్పుడు మూత తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. అదంతా బాగా కలిపిన తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. ఈ చికెన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి సగం రైస్ని యాడ్ చేసుకోవాలి. అన్నం అనేది మొత్తం వేసుకోకుండా ఇలా ఒక లేయర్ వరకు అన్నం వేసుకొని దాని మీద కొత్తిమీర, పుదీనా మరియు ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ జల్లాక దాని మీద మిగిలిన రైస్ మొత్తం వేసుకోవాలి. ఈ మిగిలిన అన్నం అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీదకి మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర మరియు ఆనియన్స్ వేసుకోవాలి. బిర్యానీ అనేది అడుగంటుకోకుండా రావడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. బిర్యానీ అనేది దమ్ అవ్వడానికి దాని మీద ఒక బరువుగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ గిన్నెని పెట్టుకోండి. అప్పుడు బిర్యానీ మంచిగా టేస్టీగా అవుతుంది. ఇలా గిన్నెని 15 మినిట్స్ పెట్టుకోవడం ద్వారా బిర్యానీ అనేది బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది.